గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి 4th యూనిట్ వైబ్రేషన్స్ ఇన్ స్ట్రింగ్స్, తీగల్లో కంపనాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు నేర్చుకోబోతున్నాం. సో వైబ్రేషన్స్ ఇన్ స్ట్రింగ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎస్ఏ క్వశ్చన్స్గా ఏంటి రావచ్చు అంటే డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ట్రాన్స్వర్స్ వేవ్ అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సాగదీసిన తీగలో తిరిగి తరంగ వేగానికి సమీకరణాన్ని ఉత్పాదించండి లేదా తరంగ సమీకరణాన్ని రాబట్టండి. సో సాగదీసిన తీగలో తిరిగి తరంగ సమీకరణాన్ని మనం రాబట్టాల్సి ఉంటుంది, తిరిగి తరంగ వేగానికి సమాసాన్ని ఉత్పాదించాల్సి ఉంటుంది. అట్లాగే ఇందులో వచ్చేటువంటి మళ్ళీ ఇంకొక 10 మార్కుల ప్రశ్న ఏంటంటే డిస్కస్ అబౌట్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అలాంగ్ ఆ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సాగదీసిన తీగలో వివిధ కంపన రీతులను వివరించమంటాడు. లేదంటే షో దట్ ద రేషియో ఆఫ్ హార్మోనిక్స్ ఇన్ అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 అంటాడు. అంటే మనకు సాగదీసిన తీగలో అనుస్వరాల నిష్పత్తి 1:2:3 అండ్ సో ఆన్గా ఉంటుంది అని నిరూపించమంటాడు. అట్లాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే స్టేట్ అండ్ ప్రూవ్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ అలాంగ్ ఆ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సాగదీసిన తీగలో తరంగ నియమాలు ఏవైతే ఉంటాయో ఆ తరంగ నియమాలను మనకు రాయమని చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అలాంగ్ ఏ స్ట్రింగ్. మనం తీసుకున్నటువంటి సాగదీసిన తీగలో శక్తి రవాణా ఎట్లా జరుగుతుందో చెప్పాల్సి ఉంటుంది. ఇందులో మొదట మనం సాగదీసిన తీగలో తిరిగి తరంగ వేగం. వీఆర్ గోయింగ్ టు డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ వేవ్ వెలాసిటీ అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఇప్పుడు మనం ఈ పటంలో చూపినట్లుగా ఒక తీగ తీసుకున్నాను. ఆ తీగ పొడవు x అక్షం వెంబడి ఉంది. ద లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ అలాంగ్ ద x డైరెక్షన్. వెన్ వి ప్లగ్ ద స్ట్రింగ్ దెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ అలాంగ్ ద y డైరెక్షన్. మనం తీగను మీటినట్లయితే ఆ తీగలో కంపనాలు y దిశలో ఉన్నాయనుకుందాం. ద ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎనీ టైమ్ డిపెండ్స్ ఆన్ ద కోఆర్డినేట్ x అండ్ టైమ్ t. సో y దిశలో మనకు సంభవిస్తున్నటువంటి కంపనాలు ఏవైతే ఉన్నాయో y దిశలో ఏర్పడుతున్న స్థానభ్రంశం ఏదైతే ఉందో ఈ స్థానభ్రంశము ఏదైనా ఒక కాలంలో తీసుకున్నట్లయితే ఈ y అనేది x, tలకు ప్రమేయంగా ఉంటుంది. స్థానభ్రంశం x, tలకు ప్రమేయంగా ఉంటుంది. సో మనం తీసుకున్నటువంటి తీగ తాలూకు రేఖీయ సాంద్రత లీనియర్ డెన్సిటీ మ్యూ అనుకుందాం, దాని తన్యత t అనుకుందాం. రెండు చివరిల మనం దూరంగా బిగించామని అనుకుందాం. దాని మధ్య భాగంలో మీటినట్లయితే అది సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్స్ అలాంగ్ y డైరెక్షన్ చేస్తూ ఉంది. సో ద డిస్ప్లేస్మెంట్ అలాంగ్ y డైరెక్షన్ ఎట్ ఎనీ టైమ్ డిపెండ్స్ ఆన్ x, t అనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే నేను మీటానో తీగలో ఒక మూలకాన్ని నేను తీసుకున్నాను, ఆ తీగలో మూలకము ds ఎలిమెంట్ అనుకుందాం. సో ఈ ds అనేది తీగ మూలకము. సో తీగ పొడవు dx అంటాను, తీగ మూలకాన్ని ds అంటాను. The elemental length, the element of the string is represented by ds and the segment length is dx అనుకుందాం. Now the tension T which makes an angle theta with the x direction. ఇక్కడ టెన్షన్ T ఏదైతే మనం తీసుకున్నామో తీగ మీద పనిచేస్తున్నటువంటి తన్యత T ఏదైతే ఉందో ఈ తన్యత x అక్షంతో చేస్తున్నటువంటి కోణం θ అనుకుందాం. సో ఎప్పుడైతే మనం తీగని మీటామో ఇది y దిశలో డిస్ప్లేస్మెంట్ అవుతాం. సో తీగ మూలకము y దిశలో డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ ది స్ట్రింగ్ విల్ బి ఇన్ y డైరెక్షన్. సో y దిశలో ఉన్న బలాన్ని మనం తీసుకోవాలి. నౌ రిజాల్వ్ దిస్ టెన్షన్ ఇంటూ 2 కాంపనెంట్స్. టెన్షన్ని మనం 2 కాంపనెంట్స్ కింద రిజాల్వ్ చేసుకున్నట్లయితే ద కాంపనెంట్ ఆఫ్ టెన్షన్ ఇన్ x డైరెక్షన్ ఈజ్ t cos θ అండ్ ద కాంపనెంట్ ఆఫ్ టెన్షన్ అలాంగ్ y డైరెక్షన్ ఈజ్ t sin θ. కాబట్టి x దిశలో తీగ తన్యత యొక్క అంశము t cos θ అవుతుంది, y దిశలో తీగ తన్యత యొక్క అంశము t sin θ అవుతుంది. సో y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్కి కారణం ఎవరవుతారు? t sin θ. సో t cos θ అంశాలేవి y దిశలో కంపనాలను కలిగించట్లేదు. దెర్ఫోర్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ t cos θ టర్మ్స్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ t sin θ టర్మ్స్. సో p at t sin θ అండ్ q at t sin θ విల్ కంట్రిబ్యూట్ ద డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు మనం సరళహరాత్మక చలనం చేస్తుందన్నాం, తన్యత T అన్నాం, ఇది θ కోణం చేస్తుందని చెప్పుకున్నాం. దేర్ఫోర్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ y డైరెక్షన్
తీగ మీద పనిచేస్తున్నటువంటి y దిశలో పనిచేస్తున్నటువంటి బలం నాకు కావాలి. సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ y డైరెక్షన్ ఈజ్ ద t sin theta కాంపోనెంట్ x ప్లస్ dx మైనస్ t sin theta కాంపోనెంట్ x. అంటే చూడండి ఒకసారి, y దిశలో స్థానభ్రంశానికి కారణం ఎవరు? ఇక్కడ పనిచేస్తున్న t sin theta, దట్ ఈస్ t sin theta కాంపోనెంట్ x ప్లస్ dx మైనస్ ఇక్కడ పనిచేస్తున్న t sin theta, దట్ ఈస్ t sin theta కాంపోనెంట్ x. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏమవుతుంది? మనకు ఈ ds మూలకం మీద పనిచేస్తున్నటువంటి నికర బలము y దిశలో మనకి రిప్రజెంట్ చేస్తుంది. దేర్ఫోర్ t sin theta is x ప్లస్ dx మైనస్ t sin theta is x అనేది మనకు y దిశలో తీగ మీద పనిచేస్తున్నటువంటి బలాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ t sin theta at x ప్లస్ dx అంటే కనుక్కోవడానికి నేను టైలర్ సూత్రాన్ని వాడుకుంటున్నాను. వాట్ ఈస్ టైలర్ సిరీస్? ఇప్పుడు f ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x ప్లస్ dx అనుకుంటే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ f ఆఫ్ x మనం ఎట్లా రాస్తామంటే ఈ విధంగా మనం సిరీస్ని ఎక్స్పాండ్ చేయవచ్చు. సో ఇదే పద్ధతిలో t sin theta at x ప్లస్ xని నేను రాసుకొని ఈ dx అనేటువంటిది చాలా చిన్న మూలకం కాబట్టి dx స్క్వేర్ dx క్యూబ్ పదాన్ని మనం ఒమిట్ చేసినట్లయితే, విస్మరించినట్లయితే, అప్పుడు మనకు రెండే పదాలు మిగతాయి, ఒకటి f ఆఫ్ x, ఒకటి డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x. కాబట్టి t sin theta at x ప్లస్ dxని నేను ఎట్లా రాసుకోవచ్చు? t sin theta at x ప్లస్ dx ఈజ్ ఈక్వల్ టు t sin theta at x. కాబట్టి t sin theta at x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ t sin theta ఇంటూ dxకి సమానం అవుతుంది. కాబట్టి ఈ పదమంతా కూడా ఏమైందండి? t sin theta at x ప్లస్ x అయింది, మైనస్ t sin theta at x. కాబట్టి టైలర్ సూత్రాన్ని వాడుకొని నేను t sin theta at x ప్లస్ dx మైనస్ t sin theta at x చేశాను. చేస్తే ఈ రెండు పదాలు క్యాన్సిల్ అయితే మనకు ఈక్వేషన్ y దిశలో పనిచేస్తున్న నికర బలం, ద ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ y డైరెక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై t టైమ్స్ డో బై డో x ఆఫ్ sin theta ఇంటూ dx అయింది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నౌ అగైన్ మనం పటంలో చూపినట్లయితే దిస్ ఈజ్ theta, therefore now tan theta can be written as dou y by dou x ఫర్ స్మాల్ యాంగిల్స్. ఇవి చాలా తక్కువ కోణాలు కాబట్టి tan theta ఈజ్ నియర్లీ ఈక్వల్ టు sin theta. కాబట్టి sin theta వాల్యూని కూడా నేను dou y by dou x గా రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఇక్కడ నేను రాశాను అదే పదం, tan theta విల్ బై dou y by dou x ఫర్ స్మాల్ యాంగిల్స్ sin theta ఈజ్ నియర్లీ ఈక్వల్ టు tan theta. కాబట్టి sin thetaని కూడా నేను dou y by dou x కింద రాసుకుంటున్నాను. పుట్ dou y by dou x ఇన్ ప్లేస్ ఆఫ్ tan theta ఇన్ ఈక్వేషన్ 2. అప్పుడు మనకి ఈక్వేషన్ ఎట్లా మారుతుందంటే ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎలిమెంటల్ లెంగ్త్ ds ఈజ్ రిప్రజెంటెడ్ బై వర్టికల్ ఫోర్స్ ఇన్ y డైరెక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై t టైమ్స్ డో బై డో x ఇంటూ డో y బై డో x ఇంటూ dx. అంటే t sin theta బదులుగా డో y బై డో x నేను పెట్టాను. సో అప్పుడు వర్టికల్ డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి బలము t టైమ్స్ డో స్క్వేర్ y బై డో x స్క్వేర్ ఇంటూ dxకి సమానమైంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 4. ఇప్పుడు నేను తీసుకున్న మూలకము చిన్న ఎలిమెంటల్ లెంగ్త్ తీసుకున్నాను, అది dx పొడవు ఉన్నటువంటి తీగని నేను తీసుకున్నాను. ఇఫ్ లీనియర్ డెన్సిటీ ఈజ్ మ్యూ, లీనియర్ డెన్సిటీ అంటే ఎవరు? ద మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ పర్ యూనిట్ లెంగ్త్. ప్రమాణ పొడవు ఉన్న తీగ ద్రవ్యరాశిని మనం లీనియర్ డెన్సిటీ అంటాం. కాబట్టి dx పొడవు ఉన్నటువంటి తీగ ద్రవ్యరాశి ఎంత కావాలనుకోండి, దాని పొడవు ఇంటూ లీనియర్ డెన్సిటీ చేయాలి. దేర్ఫోర్ మ్యూ ఇంటూ dx రిప్రజెంట్స్ ద లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ హ్యావింగ్ లెంగ్త్ dx. ఇప్పుడు మనం తిరియక్ బలాన్ని అనువర్తింపజేయడం వల్ల త్వరణం ఎంత వచ్చింది అనుకుందాం. ఇప్పుడు y అనేది డిస్ప్లేస్మెంట్ అయితే డో y బై డో టీ y వెలాసిటీ అవుతుంది, డో స్క్వేర్ y బై డో టీ స్క్వేర్ యాక్సలరేషన్ అవుతుంది. దేర్ఫోర్ మనం జనరల్ న్యూటన్స్ లా కనుక వాడుకున్నట్లయితే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇక్కడ కట్టాను, యాక్సలరేషన్ ఇక్కడ కట్టాను. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫోర్స్. కానీ ఆల్రెడీ నాకు ఫోర్స్ ఎక్స్ప్రెషన్ ఇట్లా వచ్చింది, బోత్ ఆర్ సేమ్. ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే మళ్ళీ దీన్ని రీఅరేంజ్ చేసుకున్నట్లయితే డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ బై మ్యూ టైమ్స్ డో స్క్వేర్ y బై డో ఎక్స్ స్క్వేర్ అని వచ్చింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ అలాంగ్ ఎ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సాగదీసిన తీగలో తిరియక్ తరంగ సమీకరణంగా మనం చెప్తుంది. ఇక్కడ ఈ టీ బై మ్యూ అనేది నేను v స్క్వేర్ కింద రాసుకుంటాను. హియర్ v ఈజ్ కాల్డ్ ద వెలాసిటీ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ వేవ్. కాబట్టి సాగదీసిన తీగలో తిరియక్ తరంగ వేగము, ద వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ అలాంగ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్ రూట్ టీ బై మ్యూకి సమానమైంది. కాబట్టి మనం ఈ టాపిక్లో మనం ఏంటేం నేర్చుకున్నాం, ఏ విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెరైవ్ చేయడం, ట్రాన్స్వర్స్ వేవ్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెరైవ్ చేసాం. అట్లాగే ఏం చేసామంటే మనం వెలాసిటీకి ఈక్వేషన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు
వెన్ ద స్ట్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్ ఎట్ ద బోత్ ఎండ్స్ వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్? తీగలో ఉన్నటువంటి వివిధ కంపన రీతులు. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకున్నాం 10 మార్క్స్కి. ఇది కంపన రీతులను వివరించమనొచ్చు, లేదంటే అనుస్వరాల నిష్పత్తి 1:2:3గా ఉంటుందని చూపించమంటాడు. సో ఇందాకట్లాగే మనం ఒక తీగను తీసుకున్నాం, ఆ తీగను 2 చివర్లా బిగించాం, దాని పొడవు L అనుకుందాం. లెట్ L బి ద లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ విచ్ ఈజ్ రిజిడ్లీ ఫిక్స్డ్ ఎట్ ద బోత్ ఎండ్స్ అండ్ వెన్ ఇట్ ఈస్ ప్లక్డ్ ఎట్ ద మిడిల్, దెన్ అందులో ప్రోగ్రెసివ్ వేవ్ వెళ్ళి ఇంకో చోట అది రిఫ్లెక్ట్ అయిపోయి రెండు సూపర్ ఇంపోజ్ అవునట్లయితే దెన్ వీ విల్ గెట్ స్టేషనరీ వేవ్స్ అలాంగ్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్. కాబట్టి తీగను దాని పొడవుకు లంబంగా మీటినట్లయితే ఒక పురోగామి తరంగం వెళ్ళి రెండవ చివరికి వెళ్ళి అక్కడ పరావర్తనం చెంది ఈ రెండు కూడా పరస్పరము అధ్యారోపణం చెందడం వల్ల తీగలో మనకు స్థిర తరంగాలు అనేవి ఏర్పడుతున్నాయి. సో ఎల్ పొడవు ఉంది, మ్యూ అనేది రేఖీయ సాంద్రత లీనియర్ డెన్సిటీ అనుకుందాం, టీ అనేది తన్యత అనుకున్నట్లయితే ద ట్రాన్స్ఫర్స్ అలాంగ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఆల్రెడీ మనం డెరైవ్ చేసాము. దిస్ ఈజ్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ ఎట్లా తీసుకుంటున్నానంటే ఈ సమీకరణం తాలూకు సొల్యూషన్ ఏఈ పవర్ జే అంటే √-1 సంకీర్ణ సంఖ్య, ఏఈ పవర్ జే టైమ్స్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ బిఈ పవర్ జే టైమ్స్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ఇదేమిటయ్యా అంటే నెగిటివ్ సైన్ ఏం చెప్తుందంటే ద వేవ్ దట్ ఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఇదేని రిప్రజెంట్ చేస్తుందంటే ద వేవ్ ట్రావెలింగ్ టువర్డ్స్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో ఇదేమో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో పోతుంది, ఇదేమో నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో పోతుంది. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో పోతున్న దానికి యాంప్లిట్యూడ్ ఇది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో పోతున్న దానికి యాంప్లిట్యూడ్ ఇది. సో ఈ రెండింటి మనం సంయోగం వల్ల స్థిర తరంగాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మనం కంపన రీతుల గురించి నేర్చుకుందాం. కంపన రీతులు అంటే ఏంటో మనం చూద్దాం. సో ఇక్కడ మనం 2 చివర్ల బిగించాము, ఇక్కడ వేవ్ వెక్టర్ కే అంటాము, దీన్నే మనం తరంగ స్థిరాంకం అంటాము. ఈ తరంగ సదిశ కేని మనం వేవ్ వెక్టర్ అని కూడా పిలుస్తారు. 2π/λ లేదా ω/v సమానం అవుతుంది. ఇక్కడ మనం కొన్ని బౌండరీ కండిషన్స్ చూడాలి. ఇది ఎల్ పొడవున్న తీగ, నేను 2 పక్కలా బిగించాను. 2 పక్కలా బిగిస్తే నాకు తీగలో స్థిర తరంగాలు ఇట్లా ఏర్పడుతున్నాయి. ఆల్వేస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇది ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాను, దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటాను. ఆల్వేట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మనకి ఏంటి ఏర్పడుతుంది? నోడ్ ఏర్పడుతుంది. ఆల్వేస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అక్కడ కూడా నోడ్ ఏర్పడుతుంది. నోడ్ అంటే అక్కడ స్థానభ్రంశం 0. సో ఇక్కడ చూడండి మీరు, ఎల్ పొడవున్న తీగను ఇక్కడ బిగించాను, ఇక్కడ ఈ చివర ఎప్పుడు కూడా నాకు అస్పందన స్థానాలు ఏర్పడుతున్నాయి. అస్పందన స్థానం అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. సో దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పాయింట్ అంటాను, దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ పాయింట్ అంటాను. ఈ రెండింటి చోట్ల కూడా నాకు డిస్ప్లేస్మెంట్ వైస్ ఉన్నాయండి. వీటిని మనం ఏమని పిలుస్తామంటే బౌండరీ కండిషన్స్ అంటాం. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 డిస్ప్లేస్మెంట్ వై దిశలో స్థానభ్రంశం లేదు, ఎందుకంటే ఇక్కడ అస్పందన స్థానం వచ్చింది కాబట్టి. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇక్కడ కూడా నోడ్ వచ్చింది, మనకు డిస్ప్లేస్మెంట్ లేదు వై డైరెక్షన్లో, కాబట్టి వై ఈజ్ 0. సో ఫస్ట్ బౌండరీ కండిషన్ నేను అప్లై చేస్తాను. ఇక్కడ నేను ఇది తీసుకున్నాను, వై ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. వై ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్కడైంది? మనకు ఈ సమీకరణంలో చూస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఈక్వేషన్ ఎట్లా మారుతుందంటే 0 ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్. ఇక్కడ ఏఈ పవర్ jωt ప్లస్ బిఈ పవర్ jωt ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఈ పవర్ jωt కామన్ తీస్తే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0 కాదు కాబట్టి a ప్లస్ బి 0 అవుతుంది. a ప్లస్ బి 0 అంటే b ఈజ్ ఈక్వల్ టు -e అనుకుందాం. అప్పుడు b బదులుగా నేను -eని ప్రతిక్షేపిస్తే ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 1 ఇట్లా మారుతుంది. ఈక్వేషన్ 1 మనం చూసాం ఇందాక, ఇక్కడ b బదులుగా నేను -eని ప్రతిక్షేపించాను. సో దట్ ఈక్వేషన్ బికమ్స్ లైక్ దిస్. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో నేను ఈ పవర్ jωt, ఇక్కడ ఈ పవర్ jωt ఉంది, ఇక్కడ ఈ పవర్ రెండు కూడా కామన్ తీసుకుంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఇట్లా వచ్చింది. అగైన్ ఇది ఈ పవర్ ఐకేఎక్స్, ఈ పవర్ ఐకేఎక్స్ని మనకు తెలుసు ఎట్లా రాయొచ్చు? ఈ పవర్ ఐకేఎక్స్ని మనం కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఈ పవర్ -ఐకేఎక్స్ని ఎట్లా రాస్తారు? ఈ పవర్ ఐతీటాని, ఈ పవర్ ఐతీటాని ఎలా రాస్తాం మనం? కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఈ పవర్ -ఐతీటాని ఎలా రాస్తాం? కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. సో కాబట్టి ఈ రెండింటిని మనం ఈ పవర్ -jkx మైనస్ ఈ పవర్ -jkx, దీని విలువ 2 sin xకి సమానం కాబట్టి అది నేను ఇక్కడ ప్రతిక్షేపించాను. ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 2a టైమ్స్ je పవర్ -t, ఈ బ్రాకెట్లో ఉన్న పదం అంతా కూడా sin kxకి సమానమైంది. ఈ సూత్రాన్ని నేను ఉపయోగించాను. కానీ అగైన్ మనకు తెలిసి ఏమిటి? ఎట్ x ఈజ్ ఈక్వల్ టు ఎల్ అగైన్
node is formed, therefore vertical displacement is 0, therefore y is 0 at x is equal to L. x is equal to L ప్రతిక్షేపిస్తే y 0, ఇదే బౌండరీ కండిషన్ 2 అన్నాము. కాబట్టి ఇది 0 అయిపోయింది, x బదులుగా L కూర్చోబెట్టాను, అప్పుడు ఈక్వేషన్ ఇట్లా మారింది. ఇక్కడ 2a సున్నా కాదు, e⁻j⍵t సున్నా కాదు, కాబట్టి ఎవరు సున్నా అవుతారయ్యా అంటే మనకు sin kl సున్నా అవుతుంది. సో ఈ sin kl 0ను కనుక నేను కూర్చోబెట్టినట్లయితే sin nπ ఈజ్ ఈక్వల్ టు 0, sin θ ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ θ ఈజ్ ఈక్వల్ టు nπ అని మనకు తెలుసు. కాబట్టి kl ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే θ బదులుగా kl అంటే kl విలువ nπకి సమానం అవుతుంది, వేర్ n ఈజ్ సమ్ ఇంటీజర్. సో దీన్ని నేను kn ఇంటూ l కింద రాసుకుంటాను, అప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్ టు nπ. k అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ω/v అనుకున్నాం, కాబట్టి ωn/v ఇంటూ l ఈజ్ ఈక్వల్ టు nμ, దేర్ఫోర్ ωn ఈజ్ ఈక్వల్ టు nπ/l ఇంటూ v అని వచ్చింది మనకు. ఇక్కడ l వాల్యూ స్థిరంగా ఉంటుంది కాబట్టి మనకు కేకి అవిచ్ఛిన్నంగా విలువలు ఉంటాయి, దేర్ఫోర్ వీటిని మనం ఐగన్ వాల్యూస్ అంటాం. దేర్ఫోర్ ఇప్పుడు అగైన్ మనం ఇదేమో యాంగులర్ ఫ్రీక్వెన్సీని fn అనుకున్నట్లయితే fn ఈజ్ ఈక్వల్ టు ωn/2π, అది నేను ఇందులో ప్రతిక్షేపిస్తే fn ఈజ్ ఈక్వల్ టు nv/2l అని వచ్చింది నాకు. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఏమిటండి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, సాగదీసిన తీగలో వివిధ కంపన రీతులను సూచించే సమీకరణం ఇది. అగైన్ వీ నో ద వాల్యూ ఆఫ్ v ఈజ్ ఈక్వల్ టు √t/μ అని పెట్టాం, కాబట్టి అది కూడా మనం ఇక్కడ ప్రతిక్షేపించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే తీగ ఇందాక మీ పటంలో చూపినట్లుగా ఒక ఉచ్చుతో కంపిస్తుంది. నౌ ద స్ట్రింగ్ వైబ్రేట్ విత్ 1 లూప్ అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు 2 ఉచ్చులతో కంపిస్తుంది ఇక్కడ, దిస్ ఈజ్ నోన్ యాజ్ సెకండ్ హార్మోనిక్ లేదా ఫస్ట్ ఓవర్ టోన్, రెండవ అనుస్వరము లేదా మొదటి అతిస్వరము. దీన్ని 3 ఉచ్చులతో కంపిస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 3 కూర్చోబెట్టాను, దీన్ని థర్డ్ హార్మోనిక్ అంటారు. ఇది ఫస్ట్ హార్మోనిక్ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, మూడవ అనుస్వరము లేదా రెండవ అతిస్వరం. సో ఈ విధంగా తీగలో అనుస్వరాలు అనేవి ఏర్పడుతున్నాయి, వాటి పౌనఃపున్యాన్ని ఈ సమీకరణం మనకు సూచిస్తుంది. ఈ విధంగా తీగలో పౌనఃపున్యాల నిష్పత్తి మనం తీసుకున్నట్లయితే 1 పెట్టావనుకో v/2l, 2 పెడితే 2v/2l, 3 పెడితే 3v/2l, కాబట్టి పౌనఃపున్యాల నిష్పత్తి 1:2:3గా ఉందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అదే మనం చేస్తా ఉన్నాం. సో తీగలో మనకు తిర్యక్ తరంగానికి సమీకరణం ఇందాక తీసుకొచ్చాము, కాబట్టి ఇక్కడ vని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేశాను, v ఈజ్ ఈక్వల్ టు √t/μ. n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే దిస్ ఈజ్ కాల్డ్ ప్రాథమిక పౌనఃపున్యము, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే నాకు ఫ్రీక్వెన్సీ వచ్చింది, ఇది 2 రెట్లు ఉంది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి, దీన్ని మొదటి అతిస్వరం లేదా రెండో అనుస్వరం అంటాం. n ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి 3 టైమ్స్ ఉంది, దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ ఓవర్ టోన్ ఆర్ థర్డ్ హార్మోనిక్. దేర్ఫోర్ రేషియో అనేది 1:2:3గా ఉన్నట్లు మనం రుజువు చేయడం జరిగింది. కాబట్టి సాగదీసిన తీగలో కంపన రీతులను వివరించండి లేదా సాగదీసిన తీగలో అనుస్వరాల నిష్పత్తి 1:2:3గా ఉంటుందని నిరూపించండి అంటే మనం ఈ కంటెంట్ అంతా కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈ పాఠంలో మనం ఏంటంటే తీగలో తిర్యక్ కంపన సూత్రాలు, వాట్ ఆర్ ద లాస్ అసోసియేటెడ్ విత్ ద ట్రాన్స్వర్స్ వేవ్ అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, దీన్ని మనం ఆల్రెడీ ప్రాక్టికల్స్లో చేస్తాం. ప్రాక్టికల్స్లో సోనామీటర్ను ఉపయోగించి వీటిని రుజువు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకు వచ్చింది. ఇక్కడ ఏంటి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, f ఈజ్ ఈక్వల్ టు 1/2l √t/μ. కాబట్టి f అనేది మనకు 3 రాశుల మీద డిపెండ్ అయింది, ఒకటి l మీద, రెండోది t మీద, మూడోది μ మీద. సో f అనేది ఈ 2 కాన్స్టెంట్గా పెడితే f అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు l, ఇది మొదటి సూత్రము. తర్వాత ఈ రెండింటిని కాన్స్టెంట్గా పెడితే f ప్రపోర్షనల్ టు √t, ఇది రెండవ సూత్రము. అట్లాగే మనం ఈ రెండింటిని కాన్స్టెంట్గా పెట్టుకుంటే f ప్రపోర్షనల్ టు 1/√μ, ఇదే మనకు మూడవ సూత్రం అవుతుంది, అదే మనం చెప్తాం. సో if linear density and tension are kept constant, then f proportional to 1/l, this is known as first law. Similarly, if the length of the vibrating segment and linear density are kept constant, then f proportional to √t. So ఇక్కడ l and μ are constants, this is second law. And when tension and l are kept constant, f proportional to 1/√μ. So first case లో f inversely proportional to length of the vibrating segment when tension and linear density are kept constant. Second law ఏం చెప్తుందంటే the frequency of fundamental frequency of the vibrating segment is proportional to square root of its tension when the length and μ are kept constant. The frequency of the vibrating segment is inversely proportional to the linear density when
square root of linear density when tension and length are kept constant. So these are the 3 laws associated with the ట్రాన్స్వర్స్ వేవ్ అలాంగ్ స్ట్రెచ్ స్ట్రింగ్. వీటి మీద మనకు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కొంచెం జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేయండి. ఫైనల్గా ఎనర్జీ ట్రాన్స్పోర్ట్. తీగలో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి శక్తి రవాణా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఎడమ వైపు నుంచి కుడివైపుకి నేను లెఫ్ట్ టు రైట్ రవాణా అవుతుందని అనుకుంటున్నాను. సో దిస్ ఈ స్ట్రింగ్ ఏబి ఎలిమెంట్ నేను తీసుకున్నాను ఇందాకట్లాగా. ఇది టెన్షన్ అనుకుందాం. టెన్షన్ హారిజాంటల్ యాక్సిస్తో చేస్తున్న యాంగిల్ థీటా అనుకుంటాం. ఇప్పుడు టెన్షన్ తాలూకు హారిజాంటల్ కాంపోనెంట్స్ ఎప్పుడు కూడా ఇందాక ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఏంటంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్కి టీ కాస్ థీటా అంశాలు ఏవి కూడా మనకు ఉపయోగపడవు. సో వర్టికల్ డిస్ప్లేస్మెంట్ని ఇచ్చేవి ఎప్పుడు కూడా టీ సైన్ థీటా అంశాలే. సో ఇక్కడ మనకు తీగ నేను మీటినప్పుడు తీగని ఇలా ఉందనుకుందాం. మొదట మీటినట్లయితే ఈ పైకి అది హారిజాంటల్ ఇక్కడ నుంచి ఈ పైకి అది స్థానభ్రంశం పొందింది. సో దిస్ ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ద వై డైరెక్షన్ డ్యూ టు టెన్షన్. సో ఇక్కడ చోదిత బలం ఎప్పుడు కూడా మనకి ఎట్లా ఉంటుంది? తిర్యక్ అంశానికి సమానంగాను మరియు వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి దేర్ఫోర్ మైనస్ టై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ద వర్టికల్ కాంపోనెంట్ ఇన్ వై డైరెక్షన్. సో తీగ మీద పనిచేస్తున్న బలము టీ సైన్ థీటాకు సమానంగా పరిమాణంలో ఉండి తర్వాత దిశలో వ్యతిరేకంగా ఉంటుంది. సో ఇక్కడ తీగ పొడవు నేను ఏబి నేను తీసుకున్నాను. ఇందాక మనం ఫస్ట్ టాపిక్లో చెప్పుకున్నాం, ఈ పొడవు చాలా స్వల్పమైనట్లయితే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు డో వై బై డో ఎక్స్ అని మనం తీసుకున్నాం. అదే ఇక్కడ కూడా మనం ప్రతిక్షేపించడం జరిగింది. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు డో వై బై డో ఎక్స్ పెట్టినట్లయితే అప్పుడు సైన్ థీటా బదులుగా ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ టైమ్స్ సైన్ థీటా బదులుగా డో వై బై డో ఎక్స్ నేను కూర్చోబెట్టాను. సపోజ్ ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఆఫ్ ది స్ట్రింగ్, మన తీగ మీద ఉన్న కణం యొక్క వేగాన్ని నేను యూతో రిప్రజెంట్ చేస్తున్నాను. యూ అనేది డో వై బై డో టీకి సమానం అవుతుంది. దేర్ ఫోర్ సామర్థ్యం మనకు కావాలనుకోండి, వి నో దట్ ఏంటంటే ఇది సామర్థ్యం అంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీకి సమానం అవుతుంది. సో ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఈజ్ పవర్. ఎందుకు పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం? వర్క్ డన్ బై టైం కింద రాసుకుంటాం. వర్క్ డన్ ఎలా రాస్తాము? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైంని వెలాసిటీ కాబట్టి ఫోర్స్ ఇంటూ టైం అనేది మనకి ఏం చెప్తుందంటే పవర్ని రిప్రజెంట్ చేస్తుంది. బలం ఎంత? మనకు ఎఫ్వై అనుకున్నా, వేగాన్ని యూతో రిప్రజెంట్ చేశాను కాబట్టి ఎఫ్వై వాల్యూను యూ వాల్యూను కూర్చోబెడితే పవర్ నాకు ఇట్లా వచ్చింది. కానీ ఆల్రెడీ మనకు వై వాల్యూ తెలుసు. వెరీ ఫస్ట్ ఫస్ట్ టాపిక్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకు వచ్చింది. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తాలూకు సొల్యూషన్ ఎట్లా ఉంటుంది? వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ రూపంలో ఉంటుంది. ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ తాలూకు డిస్ప్లేస్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది తరంగ ప్రమేయాన్ని మనకు సూచించినట్లయితే, వై విలువను సూచించినట్లయితే ఈ సమీకరణాన్ని ఉపయోగించి డో వై బై డో ఎక్స్ డో వై బై డో టీ కడతాను. వై మనకు తెలుసు, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డో వై బై డో ఎక్స్ అండ్ డో వై బై డో టీ. సో డిఫరెన్షియేట్ దిస్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దెన్ వీ విల్ గెట్ ఈక్వేషన్ 2. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ దిస్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ, వీ విల్ గెట్ ఈక్వేషన్ 3. సో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ రెండింటిని కూడా ఈక్వేషన్ 1లో. అప్పుడు ఈక్వేషన్ ఇట్లా మారింది. దేర్ ఫోర్ ఈ సమీకరణం పి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా కే ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్గా మనకు వచ్చింది. సో ఇక్కడ ఒమేగా అంటే 2πfకి సమానం, కే అంటే ఒమేగా బై వి అనుకున్నాం, అది నేను ఇక్కడ ప్రతిక్షేపించాను. అప్పుడు పి వాల్యూ నాకు ఇట్లా వచ్చింది. ఒమేగా అంటే 2πfకి సమానం కాబట్టి ఒమేగా స్క్వేర్ అంటే 2π² f²కి సమానమైంది. ఇప్పుడు నాకు ఇన్స్టంటేనియస్ పవర్కి ఇది యావరేజ్ పవర్ కావాలంటే నేను ఏం చేయాలంటే ఇది తక్షణ సామర్థ్యానికి సమీకరణం. అలా కాకుండా సగటు సామర్థ్యం కావాలంటే ఈ సమీకరణాన్ని ఒక ఆవర్తన కాలం పాటు సమాకలనం చేయాలి. అట్లా మనం సగటు విలువను తీసుకున్నట్లయితే ఇది 1/2కి సమానం అవుతుంది. సో దీని తాలూకు యావరేజ్ వాల్యూ ఈ కాస్ స్క్వేర్ థీటా ఏదైతే ఉందో ఈ కాస్ స్క్వేర్ పదంతో యావరేజ్ వాల్యూ 1/2కి సమానం కాబట్టి పి విలువ ఏమవుతుందంటే ఈ 2, 4లో ఒక 2 క్యాన్సిల్ అయిపోతాయి. యూ విల్ గెట్ దిస్ ఈక్వేషన్. కాబట్టి పవర్ మన శక్తి రవాణా ఏ విధంగా ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్ అనేది తీగలో శక్తి రవాణా ఎడమ నుంచి కుడివైపుకి ఎట్లా ఉందో చూపిస్తుంది. ఈ శక్తి రవాణా అనేది f²కి అనులోమానుపాతంలో ఉంది, అంటే పౌనపున్య వర్గానికి అనులోమానుపాతంలో ఉంది. ఆ తర్వాత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంది. వెలాసిటీకి ప్రపోర్షనల్గా ఉంది, లీనియర్ డెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంది. సో వీటిని మనం కన్క్లూజన్స్గా రాస్తాం. దెర్ఫోర్ the energy transport is proportional to square of the frequency. Energy transport or power
directly proportional to square of the amplitude, and energy transport is proportional to linear density. Energy transport or power is proportional to the velocity of the wave. సో ఇట్లా మనకు తీగలో శక్తి రవాణాని మనం తెలియజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన ప్రస్తుత క్లాస్లో ట్రాన్స్వర్స్ వేవ్ తాలూకు ఈక్వేషన్ డెరైవ్ చేసాము స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో. తర్వాత డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయో నేర్చుకున్నాము. అట్లాగే లాస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 లాస్ని కూడా నేర్చుకున్నాం. ఫైనల్గా ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ ఎట్లా జరుగుతుంది తీగలో అనేది చూసాం. సో ఈ కంటెంట్స్ కనుక మనం నేర్చుకున్నట్లయితే జాగ్రత్తగా మనకు ఈ యూనిట్ 4 సెమిస్టర్ 2లో యూనిట్ 4 నుంచి మనకు ఖచ్చితంగా వి విల్ గెట్ 15 మార్క్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.